విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేకుండా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా ఈ కార్యక్రమం చేసే తీరుతామని నిర్వాసితుల నాయకులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే నిర్వాసితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దశాబ్దాలుగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు చేపట్టిన వంట వార్పు నిరసన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. పూర్తి సమాచారాన్ని అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, శ్రీదేవి, దశాబ్దాల తరబడి స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్య అదేవిధంగా ఉంది. ఏళ్ల తరబడి ఉద్యమాలు చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించట్లేదని కూడా వాళ్ళు గొంతెత్తినప్పుడు కూడా ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఇప్పుడు చాలా ప్రభుత్వాలు మారినాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇప్పటికే మనం కూడా వాళ్ళని క్షేత్రస్థాయిలో వాళ్ళ సమస్యలు వెలుగులోకి తేవడంలో ప్రైమ్ లైన్ కీలక పాత్ర వహించింది. అనంతరం కూడా వాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తున్నారు, బహిరంగ పెడుతున్నారు, ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగట్లేదని ఇవాళ 48 గంటల పాటు వంట వార్పుకు పిలుపునివ్వడం జరిగింది. మనం ఉన్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ కొవ్వొత్తుల జంక్షన్లో మనం ఒకసారి చూడొచ్చు. ఈ దాదాపు 32 మంది కార్మికులు మృతి చెందారు. వాళ్ళు ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సమయంలో ప్రాణత్యాగం చేశారు. వాళ్ళకు గుర్తుగా ఇది కొవ్వొత్తుల జంక్షన్గా పిలుచుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ముఖ్యంగా 32 కొవ్వొత్తులు మొత్తం కూడా పెట్టి ఎప్పుడు కూడా నిరసన తెలుసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ప్రతిగా వీళ్ళందరూ కూడా నిర్వాసితులు భారీగా చేరుకుని ఇక్కడ 48 గంటల పాటు వంట వార్పు పెట్టుకుంటానికి ప్రయత్నం చేశారు. పోలీసులు దాని నుంచి కూడా అనుమతి ఇవ్వలేదు. దాదాపు వారం రోజులు బట్టి కూడా వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసుకుని కరపత్రాలు వేసుకుని అందరికీ సమాచారం ఇచ్చి వేల మంది తరలిరావాలని కూడా పిలిపివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడా కూడా ఎవరిని కూడా నాయకులు ఎవరిని కూడా రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వట్లేదు. ఒకవేళ 1-6 వచ్చినప్పుడు కూడా కార్మికుల్ని అరెస్ట్ చేసి మొత్తం పోలీస్ స్టేషన్ తరలించే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి నుంచి కూడా ఎవరెవరు నిర్వహణ ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందస్తు అరెస్ట్ చేసేందుకు వాళ్ళ ఇళ్ల దగ్గర కూడా మొత్తం కూడా పహారా వేసి వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కీలకమైన నాయకులందరూ కూడా మొత్తం కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మొత్తం కూడా వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి పోలీసులు అయితే ఎవరిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు. ఈ ప్రాంతంలో నిరసనలు చేయడానికి అనుమతి లేదని కూడా మొత్తం కూడా ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా కూడా అనేకమైన ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఇక్కడ మనం ఉన్న ప్రాంతం ఇక్కడ ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి భూమి కారణంగానే త్యాగం చేశారు. ఆ త్యాగం కారణంగానే ఇది జరిగింది. కానీ వాళ్ళు ఆందోళన చేసినప్పుడు కూడా గత ప్రభుత్వాలు అవ్వచ్చు, గతంలో అంతకుముందు వచ్చి వేల తరబడి ప్రభుత్వాలు మారినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు ఒక ఎన్నికల హామీగా మాత్రమే మారిపోయింది. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వేలాది ఎకరాలు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నారు. ప్రైవేటు పరం చేస్తే తమకు న్యాయం జరగదని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన మొత్తం రైతులకైతే వాళ్ళందరూ కూడా అనుమతి లేదు, అనుమతి నిరాకరించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదుపులోకి తీసుకున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మరేంటి అనుమతి నిరాకరణ, వాళ్ళేమో చేసే తీరుతామంటున్న నేపథ్యంలో ఫర్దర్ ఏం జరగబోతుంది, మరి ఎలా కట్టుదిట్టం చేస్తున్నారు పరిస్థితిని? ఎవరు కూడా తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులు కూడా పోలీసులు అడ్డుకున్నప్పుడు కూడా మేము 48 గంటల పాటు వంట వార్పు చేసి తీరుతామని చెప్తున్నారు. మనం ఉన్న ఈ ప్రాంతం నుంచి మొత్తం 4 దిక్కులా కూడా ఎక్కడో దూరంగా వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ పోలీసులు కూడా వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాంతానికి రానివ్వకుండా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ రానివ్వట్లేదు. మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా నిర్మాషంగా మారిపోయింది. ఎవరు కూడా రానివ్వట్లేదు. వచ్చినప్పుడు కూడా ఎవరు ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా ఇదే మార్గంలో వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా చెక్ చేస్తున్నారు. మనం రిజల్ట్స్ చూసాం. చాలా కూడా తనిఖీలు చేస్తున్నారు. మీరు స్టీల్ ప్లాంట్ కార్మికుల మీ గుర్తింపు కార్డులు ఏవని కూడా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఇక్కడ రానివ్వట్లేదు. నలుదిక్కులా కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కార్మిక నాయకులు మొత్తం కూడా నిర్వాసితులు వాళ్ళందరూ కూడా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇది చేసి తీరుతామని హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎటువంటి పరిస్థితులు వస్తాయి? ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ డ్యూటీకి వెళ్ళే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయాక కూడా వాళ్ళందరూ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు పోలీసులు అడ్డుకునే అవకాశం ఉంది. శ్రీదేవి. రైట్ వాసు, థ్యాంక్ యూ.